నమస్తే న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. ఆదిలాబాద్ జిల్లా నుండి అందుతున్న తాజా వార్తలు. ఆదిలాబాద్ వేదికగా ప్రజా చైతన్యాన్ని పెంచే కార్యక్రమాలు మరియు రాజకీయ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. మొదటగా క్రీడల ద్వారా ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఆదిలాబాద్ పట్టణంలో సోమవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 5K మారథాన్ ను ఘనంగా నిర్వహించారు. జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ రాజేశ్వరరావు మరియు మున్సిపల్ చైర్పర్సన్ భండారి అనూషలతో కలిసి ఆయన ఈ మారథాన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ 5K మారథాన్ కార్యక్రమం ఈ రోజు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్నదంతా యూత్ ఉన్నది. ఇక్కడ మనకు చదువుతో పాటు హెల్త్ కూడా ముఖ్యమే కాబట్టి అందరూ డైలీ కంపల్సరీ ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ రన్నింగ్ కానీ కంపల్సరీ చేయిస్తే మీకు మానసిక ఉల్లాసం, మీ చదువుకోవడానికి మీ మెదడు కూడా చురుకుగా పనిచేస్తుంది. కాబట్టి కంపల్సరీ యువత ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మీరు ఈ కార్యక్రమం అక్కడికి రన్నింగ్ చేసి రావాలని కోరుకుంటున్నాను. నేటి యువత శారీరక దృఢత్వం కోసం క్రీడలను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని, ఇలాంటి కార్యక్రమాలు యువతను ఉత్తమ మార్గంలో నడిపిస్తాయని ఉద్ఘాటించారు. ఇక మరోవైపు రాజకీయ కార్యకలాపాల్లో భాగంగా ఆదిలాబాద్ డీసీసీ కార్యాలయంలో ఆదివాసీ లీడర్షిప్ డెవలప్మెంట్ మిషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆదివాసీ కాంగ్రెస్ నేషనల్ కోఆర్డినేటర్ కుసుంతాయి ఆలంకు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవరెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఆదివాసీల రాజకీయ సామాజిక వికాసం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా నేతలు స్పష్టం చేశారు. ఆదిలాబాద్ అభివృద్ధిలో ఇటు క్రీడలను అటు సామాజిక వర్గాల సాధికారతను ప్రోత్సహిస్తున్న మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి చర్యలపై ఇప్పుడు జిల్లాలో చర్చ జరుగుతుంది. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.